శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆ పార్టీ నుండి సస్పెన్షన్కు గురైన దువ్వాడ శ్రీనివాస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మాటల యుద్ధం కాస్త హత్యలకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు ప్రతి సవాళ్ల వరకు వెళ్లింది. ఏకంగా అర్ధరాత్రి హైవేపైకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ చేసిన హడావిడి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తనను హత్య చేసేందుకు ధర్మాన కృష్ణదాస్ వర్గం కుట్ర పన్నుతోందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత పెంచాలని మాధురితో కలిసి జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీనివాస్. కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను ఒక అగ్రెసివ్ లీడర్గా. అంటే వీళ్ళ రహస్యాలన్నీ, కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తారు. ఓకే, పుట్టాం పోతాం అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, మీరు భయపెట్టేస్తే చంపేస్తామంటే నరసన్నపేట, నిమ్మాడ దాటి నేను టెక్కలెళ్ళాలి మా ఇంటికి. అయితే నేను ఇంటికి రావద్దా? ఇంటికి వెళ్ళొద్దా?